నమస్కారం, నేను మిస్సిఎస్. ఈ నెల ఆసరా పెన్షన్లు పొందుతున్నటువంటి వారి నుంచి 500 రూపాయలు తగ్గించి ఇస్తున్నారని ఒక మిత్రుడు కామెంట్ చేయడం అనేది జరిగింది. ఆ మిత్రుడు చేసిన కామెంట్ ఏంటి అనేది మీకు వివరిస్తాను. ఎందుకు కట్ చేస్తున్నారు అన్న విషయాన్ని కూడా మీకు పూర్తిగా తెలియజేస్తాను. ఇక్కడ మిత్రుడు చేసిన కామెంట్ ఏంటి అంటే 2016 రూపాయల పెన్షన్లు ఈరోజు తీసుకునే వారికి ప్రతి ఒక్కరికి 500 రూపాయలు తగ్గించి 1516 రూపాయలు మాత్రమే ఇచ్చారు. 5 ఏళ్ల వరకు 50 ఏళ్ల వారికి మాత్రమే ఇలాగే నడుస్తుంది అని, 60 ఏళ్ల వయసు పైబడిన వారికి ప్రతి ఒక్కరికి 2016 రూపాయలు ఇచ్చారు. ఈసారి పెన్షన్ తీసుకునే వారిలో అయోమయం నెలకొంది అని చెప్పేసి ఇక్కడ గని అనే మిత్రుడు కామెంట్ చేయడం అనేది జరిగింది. ఎందుకు ఇక్కడ పోస్టల్ సిబ్బంది 500 రూపాయలు తగ్గించి ఇస్తున్నారు అని చెప్పేసి నేను ఈ పెన్షన్ అథారిటీకి సంబంధించినటువంటి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులను, అదేవిధంగా ఇక్కడ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నటువంటి పోస్టల్ సిబ్బందిని మరియు పోస్టల్ శాఖ అధికారులను విచారించడం అనేది జరిగింది. ఇక్కడ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు తెలియజేస్తున్నది ఏంటి అంటే, ఈ విధంగా పెన్షన్లలో ఒక్క పైసాను కూడా తగ్గించి ఇవ్వడానికి వీల్లేదు. అలాంటి నిర్ణయము ప్రభుత్వము ఏది తీసుకోలేదు. ఈ విధంగా తగ్గించి ఇచ్చిన వారి ఎవరైతే ఉంటారో వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి గ్రామీణాభివృద్ధి ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరిగింది. ఇక ఆ తర్వాత పోస్టల్ సిబ్బంది తెలియజేసింది ఏంటి అంటే, మాకు పోస్టల్ శాఖ ఉన్నతాధికారులు ఈ పెన్షన్దారుల నుంచి ఇక్కడ పొదుపును జమ చేయడానికి వారికి ఒక అకౌంట్ను ఓపెన్ చేసి ఆ అకౌంట్లో నెల నెల పొదుపు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇక్కడ 500 రూపాయలు తగ్గించి ఆ డబ్బును పోస్టల్లో డిపాజిట్ చేసి వారికి పొదుపు చేస్తున్నామని చెప్పేసి వారు తెలియజేయడం అనేది జరిగింది. ఈ విధంగా చేయమని మీకు ఎవరు చెప్పారు అంటే, ఇక్కడ మా ఉన్నతాధికారులు మాకు గైడ్లైన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ పొదుపు ఖాతాలను పెంచాలని పోస్టల్ శాఖ నిర్ణయంలో భాగంగా ఈ విధంగా చేయమని వాళ్ళు చెప్పారని ఇక్కడ సిబ్బంది తెలియజేయడం అనేది జరిగింది. ఆ తర్వాత నేను పోస్టల్ శాఖ ఉన్నతాధికారులను సంప్రదించినప్పుడు వారు ఏం చెప్పారు అంటే, ఇక్కడ ఈ 500 రూపాయలు తగ్గించి వారి పేరు పైన పోస్టల్లో డిపాజిట్ చేయడం జరుగుతుందని, ఇది మ్యాండేటరీ కాదని వారి సమ్మతితోనే ఈ విధంగా చేస్తున్నామని చెప్పేసి వారు తెలియజేశారు. అయితే ఇక్కడ ఈ డిపాజిట్ సొమ్ము 5 సంవత్సరాల వరకు పొదుపు చేసి 5 సంవత్సరాల తర్వాత రిటర్న్ చేయడం అనేది జరుగుతుందని వారు తెలియజేశారు. కాబట్టి ఇది మ్యాండేటరీ కాదు, తప్పనిసరి కాదు. బలవంతంగా ఎవరి పెన్షన్లను నుంచైనా కానీ 500 తగ్గించి ఇచ్చినట్లయితే చట్టరీత్యా వారిపైన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇష్టపూర్తిగా ఈ పెన్షన్దారులు పొదుపు చేసుకోవాలనుకుంటేనే వారిపైన ఈ 500 తగ్గించి పొదుపు చేయవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఎవరైతే వసూలు చేస్తున్నారో, బలవంతంగా 500 రూపాయలు తగ్గించి ఇస్తున్నారో వారిపైన ఇక్కడ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులకు మీరు కంప్లైంట్ చేసినట్లయితే వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ సమాచారం వచ్చినా గానీ ఆ సమాచారాన్ని వెంటనే అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేస్తుంది. ఈ సమాచారం మీకు మొబైల్లో వెంటనే రావాలి అంటే తప్పనిసరిగా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.